హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి. నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఈ రోజైతే నేను జ్యూస్ సింపుల్గా మనం ఎలాగా ఫాస్ట్గా తయారు చేసుకోవాలో అయితే చూపిస్తానండి. ఎందుకంటే మనం క్యారెట్ కానీ బీట్రూట్ కానీ జ్యూస్ చేసేటప్పుడు ముక్కలు ముక్కలుగా కట్ చేసి మిక్సీ గిన్నెలో అయితే వేస్తాం కదండి. అవి అయితే అస్సలు నలగట్లేదు, నాకైతే నలగట్లేదండి. ఇబ్బంది అయితే లేకుండా నేను వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఇలా మనం కర్రీకి అయితే కట్ చేస్తాం కదండి, బంగాళదుంపలు కానీ క్యారెట్లు కానీ, దాంతో అయితే మీరు చిన్న చిన్న పీసులుగా అయితే ఇలా కూరేసినట్లుగా చేసేసి గ్రైండ్ చేసేసుకుంటే జ్యూస్ అయితే చాలా బాగా అయితే వచ్చేస్తుందండి. ఇవ్వండి, నేను బెల్లం కూడా అలాగే కూరేసి అయితే వేసానండి, అసలు ముక్కలు ఉండవు అనమాట. ఇది చాలా బాగా అయితే గ్రైండ్ అయిపోతుంది. మనం ఇలా డైరెక్ట్గా కూడా తాగేసినా పర్వాలేదండి. చాలా మనకి డైజెషన్ ప్రాబ్లం అది ఉన్నా కూడా చాలా బాగా ఫ్రీగా అయితే మోషన్ అయితే అయిపోతుందండి. ఎక్కువ శాతం నేనైతే ఇలాగే తాగుతానండి, వడపోయినండి. ఎందుకంటే ఇంక బాగా జ్యూస్లో అయితే కలిసిపోయినట్టు అయితే నలిగిపోతుందండి. అందుకని నేనైతే ఇలా ట్రై చేస్తాను, మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇందులో పారేయవలసిందంటే ఏం లేదు కదండి, ఇది కూడా మన హెల్త్కి మంచిదే కదా. అలా తాగడం వల్ల కొంచెం అంటే పీచు కూడా వెళ్ళడం వల్ల అయితే మనకి ఏ ప్రాబ్లం కూడా ఉండదండి. ఇదిగోండి, జ్యూస్ అయితే ఎలా వచ్చేసింది, చాలా బాగా వస్తుందండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదేనండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.